బాగా దొరికాడ్రా, కుమ్మేయండి. కడుపుతో ఉన్నావని కూడా చూడను. మర్యాదగా వాడిని వదిలేసి పారిపో. వీడు లేవడానికి కనీసం 2 గంటలు పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. అయితే సరేరా, ఈ కేసుకి సంబంధించిన ఒక్కళ్ళు కూడా వదలొద్దు. అబ్జర్వేషన్ రూమ్ అర్థమైందా? సరే సార్. హాస్పిటల్లో ఉన్న చందుగడు కడు తీర్చేలోపు కంప్లైంట్ చేసిన వాళ్ళని విచారణ చేస్తేనే ఎందుకు ఇంతమందిని కిడ్నాప్ చేస్తున్నారు, ఎందుకు యాక్సిడెంట్ చేస్తున్నారు, నా మాయాన్ని ఎందుకు చంపారనడానికి ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుంది. కానీ అది అంత ఈజీ అని నేను అనుకోవడం లేదు. కన్నారావు, కన్నారావు. ఎవరు? కన్నారావు అంటే నువ్వేనా? అవునయ్యా. ఏమిటయ్యా విషయం? అమరంటే మీ అబ్బాయే కదా? మీ అబ్బాయి కనపడడం లేదనే కదా 3 నెలలకు ముందు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ రాసిచ్చి వెళ్ళావు. అదే దాని గురించి వివరాలు తెలుసుకుని వెళ్దామని వచ్చాం. మా అబ్బాయి కనపడలేదని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చానయ్యా. ఆ కంప్లైంట్ వాళ్ళు తీసుకుని ఈ రోజురా రేపురా అని నన్ను తిప్పించుకున్నారయ్యా. నన్ను కొట్టి చిత్రవద చేసి బట్టలు ఇప్పేసి నా కన్న కూతురు ముందే నన్ను అసహ్యం చేశారయ్యా. ఆ రోజే నేను నిర్ణయించుకున్నానయ్యా, నా కొడుకు నాకు లేకపోయినా పర్వాలేదు, నా కూతుర్ని నేను కొడుకుగా అనుకొని నేను జాగ్రత్తగా పెంచుకుంటానయ్యా. దయచేసి ఈ విషయం వదిలేసి బయలుదేరండి అయ్యా. సరే సరే సరే. పాత ఇన్స్పెక్టర్ అదో టైపు, కానీ మేము ఆ టైపు కాదు. అయ్యా, ఏమైనా కాకి రంగు కాకే కదయ్యా.